ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షం పడుతోంది. పంట చేతికొచ్చే సమయంలో గాలివాన రావడంతో రైతులు అగచాట్లు పడుతున్నారు. పలుచోట్ల మామిడికాయలు, వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న పంటలు పూర్తిగా నేల కొరికిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలితో కూడినటువంటి వర్షం పడుతోంది. పంట చేతికొచ్చేటువంటి సమయంలో గాలివాన రావడంతో రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. పలుచోట్ల మామిడికాయలు, వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న పంటలు నేల కొరిగిపోయాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో ఆకాశం మేఘావృతమై కాసేపటికి జోరు వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. నెల రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తూర్పుగోదావరి జిల్లా వాసులు ఈ వర్షాలకు సేదదీరారు. నల్లజర్ల మండలంలోనూ భారీ వర్షం కురిసింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడడంతో రోడ్లు జలమయంగా మారాయి. అనంతపల్లి గ్రామంలో డ్రైనేజ్ పొంగి ప్రవహించింది. వరి, మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ ఈదురుగాలు వీచాయి. కుండపోతగా వర్షం పడింది. దీంతో డ్రైనేజ్ వాటర్ పొంగి రోడ్డు మీదకు ప్రవహించింది. రోడ్లన్నీ కూడా బురదమయం కావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కుండపోతగా వర్షం పడింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మాడవీధులతో పాటు ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయం వద్ద వేసిన తాత్కాలిక టెంట్లు కూలిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినా కొంతమంది భక్తులు లెక్క చేయకుండా ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాజమండ్రి నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ప్రజలకు ఊరట కలిగించింది. ఉదయం నుంచే ఎండ దంచికొట్టింది. ఆ వెంటనే ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మండు వేసవిలో కురిసిన వానను జనం ఎంజాయ్ చేస్తున్నారు. తడుస్తూనే జర్నీ చేశారు చాలా మంది. భగభగ మండిపోతున్న ఎండలతో విసిగిపోయిన జనం వర్షం పడటంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. రాజమండ్రిలో టెంపరేచర్ కూడా తగ్గిపోయింది. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.